మహావతార్ బాబాజీ తదేకం ఫౌండేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో 1,15,000 రూపాయల కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో నిర్వహించే క్రియాశీలక సభ్యుల కూటమి సభ్యుల 5వ కార్తీక వన సమారాధనలో అంజు ఐకేర్ వారిచే కంటి వైద్య పరీక్షలు 550 మందికి నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో కళ్లజోళ్లు అవసరమైన వారికి మహావతార్ బాబాజీ తదేకం ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో సుమారు 250 మందికి సుమారు 1,15,000 రూపాయలు విలువ చేసే కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు. వాటిని పంపిణీ చేసే కార్యక్రమం కాకినాడ గుడారిగుంటలో గల శాసన సభ్యుల క్యాంప్ కార్యాలయం వద్ద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ వన సమారాధనతో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కూటమి కుటుంబ సభ్యులు అందరికీ అండగా ఉంటుందని భరోసా కల్పించే విధంగా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ ప్రతినిధి చవ్వాకుల శాండీ, కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అట్లాగే ప్రతి సంవత్సరంలాగే అంజు ఐకేర్ వారు ఈ సంవత్సరం కూడా సుమారు 500 మంది చూస్తే పేషెంట్లు 520 మంది పేషెంట్లని 243 కళ్లజోళ్ళు చూడడం జరిగింది. అందులో 243 మందికి ఐసైట్. ఆ కళ్లజోళ్ళని తదేకం ఫౌండేషన్స్ నుంచి సుధ గారు, మాధవ్ గారు, అలాగే మేజర్ జనరల్ సంజయ్ గారి యొక్క నేతృత్వంలో ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు తదేకం ఫౌండేషన్స్ గత 4-5 సంవత్సరాలుగా కాకినాడ రోడ్లో అనేక సేవలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కళ్యాణ్ కూడా 1,00,000 రూపాయలు వెచ్చించి వాళ్ళు కళ్యాణ్ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా తదేకం ఫౌండేషన్స్ నుంచి కళ్యాణ్, అలాగే అంజు ఐకేర్ నుంచి పరీక్షలు చేసి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆ రోజు చూపించుకున్నారో వారికి ఎవరికైతే అవసరమైతే వారి పవర్ని బట్టి చేసి ఆ ఫ్రేమ్స్ కూడా వాళ్ళ ఫేస్కి ఏ రకంగా సూట్ అవుతాయి అన్నది అవేళ అక్కడే డిసైడ్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫ్రేమ్స్తోనే ఈ గ్లాసెస్ ఇన్సర్ట్ చేసి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. సుమారు 1,100 మంది పైన వచ్చారు. ఇంకొక 100 మందికి మళ్ళీ ఇంకొక 2-3 రోజులు ఒక డేట్ అనౌన్స్ చేసి ఆ 100 మందికి కూడా అంటే కళ్యాణ్ అయితే 243 వచ్చాయి కదండి, 243 కూడా వచ్చేసాయి. కానీ కొంతమంది వాళ్ళు రావడం జరిగింది, 100 మందికి. అంటే దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే విడివిడిగా రావద్దు. విడివిడిగా వస్తే ఎన్ని మిక్స్ అయిపోయి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరొక డేట్ రేపు మెసేజ్ పెడతాం. రేపు మెసేజ్ పెట్టి మిగిలిన వాళ్ళు ఆ డేట్కి రావాల్సిందిగా కోరుతూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించి మాతోటి అలా క్రియాశీలక సభ్యత్వాలు చేయించి మమ్మల్ని అందరినీ కూటమిలో ఉన్న నాయకులందరూ కలిసి ఒక చోట కళ్ళని కారకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములు చేసిన అంజు ఐకేర్ వారికి, తదేకం ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.